సో ఇప్పటి వరకు చూసాము బంధాలు చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. సో ఇందాక రాధిక్ గారు కూడా చెప్పారు. సో మనకు అడ్డొస్తే ఈగో ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత ఒకలాంటి మైండ్ సెట్ వస్తుంది. మనకు అడ్డొచ్చిన వాళ్ళని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్తో సంబంధం లేకుండా అడ్డు తొలగించుకోవాలి అనే మైండ్ సెట్. సో సమాజపరంగా ఉన్న కట్టుబాట్లు కూడా ఎఫెక్ట్ చేస్తాయంటారా ఈ మైండ్ సెట్ని? అంటే కట్టుబాట్లు అనేది దానికంటే కూడా అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో చాలా సమస్యలు ఉన్నాయి. అది మీరు అన్నట్టుగా వివాహేతర సంబంధం కావచ్చు, అక్రమ సంబంధం అంటున్నారు మీరు. ప్రపంచంలో అక్రమ సక్రమ అనేది ఉండదు. వాళ్ళు పెళ్లిలో సంబంధంలో ఉన్నారా, పెళ్లి బయట ఉన్నారా, వివాహంలో ఉన్నారా, వివాహేతర, మనం అంటే అలాంటి జడ్జిమెంటల్ వర్డ్స్ వాడొద్దని నేను అనుకుంటాను. వివాహేతర సంబంధాలు అనేవి బాగా పెరిగిపోయాయి. మనం ఎంత చెప్పుకున్నా ఇది ఎంత గొప్ప దేశము, మనది అసలు ఎంత గొప్ప సాంప్రదాయం చెప్పినా కూడా ఇది ఇప్పుడు కాదు. నేను గత 20-25 సంవత్సరాల నుంచి ఈ మాట వింటున్నాను. ఇఫ్ యూ రిమెంబర్, ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఇండియా టుడేనో ఇలస్ట్రేటెడ్ వీక్లీనో కవర్ స్టోరీ కూడా చేసింది. అంటే భారతదేశంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఎంత ఎక్కువ ఉన్నాయని. వాళ్ళ 2-3 సంవత్సరాల క్రితం కూడా అలాంటిది ఒకటి చూశాను. సో అది అది చాలా ర్యాంపెంట్ గా ఉంది. ఎందుకుంది మనం అది ఆలోచించకుండా దాని నుంచి వస్తున్న సమస్యలకు వాటికి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు లేదా పరిష్కారాలు వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు ఇద్దరు మనుషులు కలిసి ఉండటానికి ఏముండాలి వాళ్ళ మధ్యలో? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ వాళ్ళ మధ్యలో ప్రేమ ఉండాలండి. అది ఎంత విషాదం అంటే ఈ దేశంలో ఇద్దరు మనుషులు కలిసి ఉండటానికి వాళ్ళ మధ్యలో ప్రేమ ఉండాల్సిన అవసరం లేదనుకుంటాం మనం. అసలు అన్నిటికీ కూడా రూట్ కాజ్ అది. ప్రేమ లేకుండా వాళ్ళు ఇద్దరు మనుషుల్ని కలిపి ఉంచినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు చూసో, వాళ్ళు ఇంకేవో చూసో, వాళ్ళకి ఇష్టం ఉంది లేదు అని లేకుండా జాతకాలు చూసి, ఉద్యోగాలు చూసి, ఆస్తులు చూసి అన్ని చూస్తారు. కానీ వాళ్ళిద్దరికి ఒక కంపాటబిలిటీ, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఒక ప్రేమ. మనుషులంటే అంతే కదండి. మనుషులకు బేసిక్ ఇన్స్టింక్ట్స్ కొన్ని ఉంటాయి. అందులో ఒకటి ఆకలి, ఒకటి ప్రేమ, ఇంకోటి భయం. ఇవే కదా మనిషిని నడిపించేవి. అందులో మనం ప్రేమని కంప్లీట్ గా అండర్మైన్ చేసి జీవితం కొనసాగడానికి అవసరమైన ఒక ప్రేమని పక్కన పెట్టి పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత మనిషికి సహజం అండి ప్రేమ కోసం పరితపించడం. డెఫినెట్ గా ఈ ప్రేమ అనేది ఎక్కడొక్కడ దొరుకుతుంది. దొరికినప్పుడు వాళ్ళు అందులోకి వెళ్ళాలా, ఇందులో ఉండాలా ఈ బంధంలో అనేది ఒక ప్రశ్న. అది ఆడవాళ్ళకు మగవాళ్ళకు కూడా ఈ సమస్య వస్తుందండి. మగవాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంత కాంప్లికేషన్ ఉండదు. మగవాళ్ళకి అలాంటిది వచ్చినప్పుడు ఇప్పటికి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకు 2-3 పెళ్లిళ్ళు కూడా యాక్సెప్టెడ్ ఈ దేశంలో. అట్లాగే 3-4 రిలేషన్షిప్స్ కూడా యాక్సెప్టెడ్. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆడవాళ్ళకి ఇంకో మార్గం లేక ఇందులో ఉండిపోతారు, అందులో పిల్లల కోసం. బట్ అదే స్త్రీలు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. అవతలు ఉండే పురుషుడు కూడా ఈ ఇంట్లో ఉండే పురుషుడు లాంటి వాడే కదా. అతనికి 100 కండిషన్స్ ఉంటాయి. ఇంతకుముందు మీరు మాట్లాడిన కేసులో పిల్లలు ఉంటే పెళ్లి చేసుకున్నాం. మరి ఏం చేయాలి? భర్త చూసుకోడు, ఇంకెవరు చూసుకునే వాళ్ళు ఉండరు. అంటే ఆమె చేసింది సరైందే నేను అనుకోవట్లేదు. అటువైపు తోస్తున్న ఒక వ్యవస్థ మన చుట్టూ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలంటే ప్రేమ అనేది పెళ్లికి ప్రీ కండిషన్ కాకపోతే పోస్ట్ కండిషన్ కూడా కాదు.